కొంత బాధాకరమైన విషయం అయినప్పటికీ కూడా నిష్కర్షగా ప్రజల పాయింట్ ఆఫ్ వ్యూలో మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం దీని మీద ఎంతైనా ఉంది. అంటే పెద్దలు ఒక మాట చెప్తూ ఉంటారు, ఎవరైనా ఎదుగుతూ ఉంటే వాళ్ళని అవసరమైతే కాస్త చెయ్యందించి ఎదగనివ్వాలి, అంతేగాని తొక్కేయడానికి ప్రయత్నించకూడదు అని. ప్రస్తుత సమాజంలో మాత్రం దానికి కాస్త విరుద్ధంగానే నడుస్తుందనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇది కేవలం వ్యక్తులకు సంబంధించే కాదు, వ్యవస్థలే కాదు, నగర నిర్మాణాలకు సంబంధించి కూడా అదే జరుగుతోంది. పక్క రాష్ట్రం ఎదుగుతోంది అంటే ఇంకో రాష్ట్రంలో ఉన్నవాడి కడుపు మంట, ఎందుకో తెలియదు. వీడు ఎదుగుతాడు, వాడిని ఎదగకుండా చేయాలనేటువంటి ఇది. అంటే రాజకీయాల్లో ఇవన్నీ ఒక భాగమేమో సామాన్య ప్రజలకు అర్థం కాదు కదా. పన్నులు కట్టేటువంటి వాళ్ళం ఏం చేస్తాం చెప్పండి. ప్రజలందరూ కూడా ఒకటి అనుకుంటూ ఉంటే రాజకీయాలు లేదంటే అధికారం కోసం అరువులు చాచేవాళ్ళు చేసేటువంటి ఈ తప్పుడు ప్రచారాలు, ప్రయత్నాలు ఇవన్నీ కూడా చూస్తూనే ఉన్నాం. రాష్ట్ర విభజనకి ముందు, విభజన తర్వాత, ఎస్పెషల్లీ తెలుగు రాష్ట్రాలకి సంబంధించి ఏం జరిగింది అనేది. సరే, రెండు రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత ఉన్నటువంటి పరిస్థితులు, ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం ఎలా ముందుకు వెళ్ళాలనేటువంటి ఆనాడు ఉన్నటువంటి పాలకులు తీసుకున్నటువంటి నిర్ణయాలు, ప్రజలు ఇచ్చినటువంటి తీర్పులు అన్నీ కూడా చూసాం. ఇక మధ్యలో అబద్ధ ప్రచారాలు అన్నటువంటిది చాలా గట్టిగా పనిచేసాయి అనేది చాలామంది చెప్తున్నటువంటి అంశం. అబద్ధ ప్రచారాలతో ఏం చేశారనేది, ముఖ్యంగా రాజధాని అమరావతి, ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి, అది ప్రజా రాజధాని అని పాలకులు, గత పాలకులు 2014లో ఉన్నటువంటి పాలకులు నిర్ణయం చేశారు ప్రజల తీర్పుతోటి. దాని మీద ఎవరేం కమిటీలు వేయించుకున్నారు, ఏం చేశారు, శివరామకృష్ణ కమిటీ అని, ఇంకోటని చాలా ఏదో వచ్చినా కానీ స్వచ్ఛందంగా అక్కడ ఉన్నటువంటి రైతులు ప్రభుత్వానికి 34,000 ఎకరాలు, 29,000 పైచిలకు మంది రైతులు 34,000 ఎకరాలు ఎటువంటి రూపాయి వాళ్ళ దగ్గర నుంచి తీసుకోకుండా ముందుగానే ఇచ్చేశారు. సరే, దాంట్లో ఉన్నటువంటి గొడవలు, లొసుగులు ఇవన్నీ కూడా పక్కన పెట్టి మొత్తానికి దాన్ని నిర్మాణపరంగా ముందుకు తీసుకెళ్దాం అనుకున్నటువంటి సమయానికి మళ్ళీ ఎన్నికలు వచ్చి పడ్డాయి. ఒక పక్కన 13 జిల్లాల చిన్న రాష్ట్రం, ఆ చిన్న రాష్ట్రానికి ఒక రాజధాని ఉండాలి. ఆనాడు ఉన్నటువంటి ప్రతిపక్ష నేత ఒప్పుకున్నారు, ప్రజలు చెప్పారు. అమరావతి అయితే మొత్తం 3 ప్రాంతాలకి కూడా మధ్యలో ఉంటుంది రాష్ట్రానికి. అలాగే ఉన్నటువంటి భౌగోళిక పరిసరాలు కావచ్చు, దానికి ఉన్నటువంటి ఇవి చక్కగా ఉన్నాయి. నిర్మాణం చేసుకుంటే రాష్ట్రానికి దిక్సూచి అవుతుంది. ప్రపంచంలో టాప్ 5 నగరాల్లో ఒకటిగా అమరావతి ఉండాలని ప్రణాళికలు రచించారు. ఆ 5 ఏళ్లలో కాస్త కూస్త పనులు జరిగాయి. తర్వాత 5 ఏళ్లలో ప్రభుత్వం మారిన తర్వాత 5 ఏళ్లలో జరిగినటువంటిది, ఒక రాజధాని కాదు రాష్ట్రానికి 3 రాజధానులు ఉండాలి అంటూ చేసినటువంటి ప్రచారం. సరే, ఆ 5 ఏళ్లలో కనీసం ఒక్క ఇటుక కూడా పేర్చలేదు అన్నటువంటిది కళ్ళ ముందు కనిపిస్తున్న వాస్తవం. సరే, మళ్ళీ మొన్న ఎన్నికలు వచ్చాయి, మళ్ళీ ప్రజలు విస్పష్టమైనటువంటి తీర్పు ఇచ్చారు. తర్వాత అమరావతిని శరవేగంగా ముందుకు పరుగులెత్తించడానికి అటు కేంద్ర సాయం కావచ్చు, ప్రపంచ బ్యాంక్ కావచ్చు, ఇతరత్ర ఉన్నటువంటి ప్రపంచ సంస్థలు వాటి నుంచి వచ్చేటువంటిది కావచ్చు, మొత్తానికి అడుగులు ముందుకు పడుతున్నాయి. పరిపాలనా పరంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు, ఎటువంటి నిర్మాణాలు అక్కడ జరగాలి, ఏం చేయాలని. అమరావతి నగరాన్ని నిర్మించడానికి ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అహర్నిశలు కష్టపడుతోంది. అయితే ఇందాక చెప్పినట్టుగా మేధావుల పేరుతోటి చేసేటువంటి కొన్ని వ్యాఖ్యలు, అంటే కొంతమంది చేయిస్తున్నారు అన్నటువంటి ఒక ప్రచారం కూడా జరుగుతోంది. కొన్ని ప్రముఖ పత్రికలలో వచ్చినటువంటిది. అలాగే చాలా గౌరవం ఉంది. ప్రొఫెసర్ జి హరగోపాల్ గారు అంటే ప్రతి ఒక్కళ్ళకి చాలా గౌరవం ఉంది. ఆయన మేధావర్గానికి చెందినటువంటి వ్యక్తి, ఆయన ప్రొఫెసర్, పాఠాలందరికీ నేర్పించేవాళ్ళు. అలాంటి వ్యక్తి ఈరోజు అమరావతి మీద మాట్లాడుతూ మళ్ళీ చంద్రబాబు అదే తప్పు చేస్తున్నాడు, రాష్ట్రం మొత్తంలో కేవలం అమరావతి మీద మాత్రమే కాన్సన్ట్రేట్ చేస్తున్నాడు, దీంతో అసమానతలు, ప్రాంతీయ అసమానతలు రేకెత్తుతాయి అన్నటువంటి వ్యాఖ్యానం ఆయన చేయడం. తర్వాత ఇంకొక ఆయన పెద్ద ఆయన మాట్లాడుతూ ఆయన కూడా ఇదే రకమైనటువంటిది. అంటే అందరూ మళ్ళీ ఇప్పుడు అమరావతి మీద కాస్త నెగటివ్ ప్రచారాన్ని ముందుకు తీసుకువెళ్తున్నారు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. దీంట్లో మళ్ళీ చెప్తారు, ఎప్పుడో 1956లో ఆంధ్ర రాష్ట్రం అప్పుడు మనకి విడిపోయినప్పుడు మద్రాసు నుంచి ఉన్నటువంటి ఆ శ్రీబాగ్ ఒడంబడిక రూల్స్ కానీ ఇంకోటి కానీ ఇవన్నీ మళ్ళీ ఇప్పుడు విభజన అంశాలతో ముడిపెట్టి తీసుకొచ్చి కొత్తగా ఇంకేముంది రాష్ట్రానికి జరిగేది అన్నటువంటి ఒక పాయింట్ని స్పష్టం చేస్తూ ఉంటారు. అది మాత్రం ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితిలో, ఎందుకంటే 5 ఏళ్లలో ఉద్యమాలు చేసినటువంటి రైతులు దెబ్బలు తిని ప్రాణాలు కోల్పోయి ఎంత వివక్షకు గురయ్యారో అమరావతి రైతులందరికీ తెలిసినటువంటి విషయమే. బట్ మళ్ళీ ఇప్పుడు సర్వేగంగా ముందుకు అడుగులు పడుతున్నటువంటి నేపథ్యంలో మళ్ళీ ఇటువంటి ఒక విష ప్రచారం లేదంటే తప్పుడు అభిప్రాయాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తున్నారంటే వాళ్ళని రాష్ట్ర ద్రోహులు అనాలా వద్దా? ఇదే ఈరోజు ప్రైమ్ డిబేట్.
మనతో అందుబాటులో ఉన్నారు తెలుగుదేశం పార్టీ నుంచి ఉండవల్లి అనూష, అలాగే డాక్టర్ రాధాకృష్ణ గారు, డాక్టర్ సెల్ చైర్మన్ వైఎస్ఆర్సీపీ, అలాగే డాక్టర్ టి జయరామ్ గారు అనలిస్ట్ భారతీయ జనతా పార్టీ నుంచి కరణం భాస్కర్ గారు. అందరికీ నమస్కారం అండి. రాధాకృష్ణ గారు, ముందుగా మీతోటే డిస్కషన్ స్టార్ట్ చేస్తున్నాను. అమరావతి మీద ఎందుకు ఈ వివక్ష? అంటే మీ పార్టీ సిద్ధాంతం చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు, 3 రాజధానులు మాది అని. కానీ కోర్టు దగ్గరికి వచ్చేసరికి అవి 2 రాజధానులుగా మాత్రమే మిగిలిపోయింది. ఓ పక్కన విశాఖను రాజధాని అన్నారు, అమరావతిలో అసెంబ్లీ మాత్రం చాలన్నారు, కర్నూలులో రాజధాని పెడతామన్నారు, 3 రాజధానుల పాయింట్. కానీ ఈ 5 ఏళ్ల రెజ్యూమ్లో 3 ప్రాంతాల్లో రాజధాని పరంగా తీసుకున్నటువంటి నిర్ణయాలు కానీ చేసినటువంటి అభివృద్ధి కానీ ఏం కనిపించలేదు అనేది కూటమి ప్రచారం చేసింది, ఎన్నికల్లో గెలిచింది. మళ్ళీ ఇప్పుడు మా పంధా ఇదే, మా పద్ధతి ఇదే అంటూ అమరావతి మీద ఈ నెగిటివ్ ప్రచారం చేయిస్తున్నారు అంటూ మీ మీదనే ఆరోపణ వస్తోంది. మరి దాన్ని ఏ విధంగా సమర్థించుకుంటారు? అమరావతి అభివృద్ధికి వైఎస్ఆర్సీపీ ఏ రోజు వ్యతిరేకం కాదండి. ఇన్ఫ్యాక్ట్ అమరావతి మీద ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద వెచ్చించినప్పుడు కంపేర్ చేసుకుని చూసుకుంటే మొన్న ట్రయల్ రన్ అని జరిపారు. ఒక విజయవాడ కనెక్ట్ చేస్తూ ఒక ఫ్లైఓవర్ మీద మంత్రి గారు. సో ఆ ఫ్లైఓవర్ ఏ గవర్నమెంట్లో వచ్చింది? వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లోనే వచ్చింది. ఇప్పుడు కంప్లైంట్ చేయాలి అంటే మేము డైరెక్ట్గా మాట్లాడగలుగుతాం కదా, వేరే వాళ్ళతో చేయించాల్సిన అవసరం ఏంటి? ముసుగులో గుద్దులాట ఏముంది? ఇప్పుడు మీరు ప్రధానంగా పత్రికల్లో వచ్చింది ఏంటంటే వరల్డ్ బ్యాంక్ ఎవరో కంప్లైంట్ చేశారు అనేది ఒకటి. ఒక ఐఏఎస్ ఆఫీసర్ డైరెక్ట్గా ముఖ్యమంత్రి గారికి లెటర్ రాశారు, అన్ని ప్రాంతాల్లో అభివృద్ధిని వదిలేసి కేంద్రీకృతంగా ఇక్కడే పెట్టుబడులు పెట్టడం అనేది సమంజసం కాదని. 3, ప్రొఫెసర్ హరిగోపాల్ గారు అంతకుముందు చేసిన తప్పే ఇంకా చేస్తున్నారు అని. సో మేధావులు ఇంతమంది గొంతెత్తి చెప్తున్నా, అంతకుముందు శివరామకృష్ణన్ ఇది సరైన ప్రాంతం కాదని చెప్తున్నా, మేము అవేమి పట్టించుకోము, మా స్టాండ్ ఇదే, మేము ఇలాగే ముందుకు పోతామని చెప్పి తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుంది. అది కూటమి ప్రభుత్వం యొక్క అభిప్రాయం. సరే, ఇప్పుడు అమరావతి ప్రాంతం ముంపుకు గురవుతుందని చెప్పి మేము చెప్పాం. లేదు అది విష ప్రచారం అన్నారు. కానీ అక్కడ ఇవాళ రోజున తీసుకుంటున్న రిజర్వాయర్ల నిర్మాణం కానీ, ఆ కొండవీడు వాగు అంచునంతా ఎత్తు లేపాలి, ఆ రిటైనింగ్ వాల్ని ఎత్తు లేపాలని కానీ చేస్తున్న ఖర్చు కానీ ముంపుకు గురవున ప్రాంతం అయితే కట్టాల్సిన అవసరం లేదు కదా. పోనీ ఎవరో వరల్డ్ బ్యాంక్ కంప్లైంట్ చేశారు, అది మీ దృష్టికి వచ్చింది, ఎవరో బహిర్గతంగా బయట పెట్టండి, చర్చించండి అంతే తప్పితే ఊరికినే మసిపూసి గుట్ట మొగానేస్తామంటే కుదరదు కదా. ఇప్పుడు వరల్డ్ బ్యాంక్ వచ్చింది, పెట్టుబడులు పెడుతుంది అంటే ఎవడో ఒక రాసిన లెటర్కో దేనికో స్పందించి కాదు కదా. వాళ్ళు గ్రౌండ్లో వస్తారు, వాళ్ళ దగ్గర శాటిలైట్ ఇమేజెస్ ఉంటాయి. పూర్తిగా ఈ ప్రాంతంలో మేము డబ్బులు ఎంత పెట్టగలం, ఎంత పెట్టాల్సిన అవసరం ఉంది, ఎంత పెడతాం, రిస్క్ లేకుండా మా అమౌంట్ ఎంత ఇవ్వగలుగుతామని పూర్తిగా అవగాహన చేసుకున్న తర్వాతే కదా వాళ్ళు డబ్బులు ఇస్తారు. వాళ్ళ దగ్గరికి పోనీ ఇలాంటి మాకు ఈ అనుమానాలు ఉన్నాయి అని వరల్డ్ బ్యాంక్ వచ్చింది అనుకోండి, నివృత్తి చేయండి, ఇది ముంపు గురయ్యే ప్రాంతం, అవునో కాదో చెప్పండి, లేదా ముంపు గురవుతుందంటే మేము దానికి ప్రివెంటివ్ మెజర్స్ ఇవి తీసుకుంటున్నాం అని చెప్తే మంచిదే కదా. కన్విన్స్ చేయాలి కదా. మనం ఏమి మోసం చేసి వరల్డ్ బ్యాంక్ దగ్గర డబ్బులు తీసుకురావట్లేదు కదా. వరల్డ్ బ్యాంక్ని, మనకి పెట్టుబడులు పెట్టే బ్యాంకుల్ని కన్విన్స్ చేసి వాళ్ళకి ఇక్కడ లాభం ఉంది, పెట్టుబడి పెడితే ఇన్కమ్ వస్తుందని చెప్పే కదా తీసుకొస్తున్నాం. సో వాళ్ళు ఏమైనా అనుమానాలు వ్యక్తం చేస్తే నివృత్తి చేయండి, అందులో తప్పే ఉంది. దానికి మేము ప్రత్యేకంగా మేమేదో కంప్లైంట్లు చేస్తున్నామను మేము వెనకలాగుతున్నాం. అమరావతి ప్రాంత అభివృద్ధికి మేము ఎప్పుడూ వ్యతిరేకం కాదు. కానీ ఏకీకృతంగా ఒక్క దగ్గరే అభివృద్ధి కేంద్రీకృతం అయితే, మొన్న బడ్జెట్లో కేశవ్ గారు చెప్పారు, ఇప్పుడు వస్తున్న ట్యాక్సుల రూపాన కానీ రాష్ట్రానికి వస్తున్న ఆదాయం మొత్తం శాలరీలకే సరిపోతుందని చెప్పి ఆయన అసెంబ్లీలో ఒక ప్రకటన చేశారు. సో ఇప్పుడు అమరావతికి ఎంత ఖర్చు అవుతుంది, మేనిఫెస్టోలో పెట్టిన ఈ సూపర్ 6కి ఎంత ఖర్చు అవుతుంది, దానికి తగ్గట్టుగా మేనిఫెస్టోలో సంక్షేమ పథకాలు చేస్తారా లేదా, ఏ విధంగా ముందుకు వెళ్ళబోతున్నారు అనేది ప్రభుత్వం ఎవరని ఇవ్వాలి. అంతేగాని ఇప్పుడు మీరు చేయలేకో, మీ అసమర్థత వల్ల, లేకపోతే ఈ పర్టికులర్ టైంలో చేయలేము అని మీరు రియలైజ్ అయ్యో ఊరికినే బట్టకాల్చిన ఒక అనేయటం అనేది న్యాయం కాదు. అండ్ ఇంకొకటి, ప్రపంచ బ్యాంక్ ఏదో అప్పిస్తుంది అన్నారు, కానీ ప్రభుత్వం బయటకు చెప్పని విషయం ఏంటంటే వాళ్ళు ఎంతైతే డబ్బు ఇస్తున్నారో
దాన్ని మనం వెనక్కి కట్టాల్సింది ఇవాళ ఇన్ని డాలర్లు ఇస్తున్నారు, రేపు పొద్దున వెనక్కి కూడా మనం కట్టాల్సింది ఇన్ని డాలర్ల కింద. అంటే డాలర్ విలువ ఇవాళ 80 రూపాయలు అయితే రేపు పొద్దున్న డాలర్ విలువ 100 రూపాయలు అయితే మనం 100 రూపాయలు కట్టాలి. మనం చూసాం గతంలో 60 రూపాయలు ఉన్న డాలర్ ఇవాళ 80 రూపాయలు అయింది. సో వడ్డీగా కాదు, మనం డాలర్ల లెక్కల్లో వెనక్కి కడుతున్నాం అన్న విషయం ప్రజలకు తెలియాలి, మీరు అది అర్థం చేసుకోవాలి. సో మాకున్న ఒకటి, మిగతా ప్రాంతాల అభివృద్ధి ఏం జరగబోతుంది, వెనకబడిన ప్రాంతాల్లో అభివృద్ధి ఏం జరగబోతుంది, వాళ్ళకి నిత్యావసర వస్తువులు కానీ, నిత్యావసరంగా రోడ్లు, సాగునీటి కానీ, వాటి పరిస్థితి ఏం చేస్తున్నారు అనేది మా తప్పితే అమరావతి ప్రాంత అభివృద్ధికి మేము ఎప్పుడు వ్యతిరేకం కాదు. రైట్. అనూష ఉండవల్లి, సో వాళ్ళు చెప్పింది విన్నారు. ఎవరో వరల్డ్ బ్యాంక్ ఏదో కంప్లైంట్ చేశారు కాబట్టి ఇప్పుడు మీరు మా మొహం మీద గుడ్డగాల్చి పడేస్తున్నారా? మేము అమరావతి అభివృద్ధికి అయితే వ్యతిరేకం కాదు అని చెప్పి వైసీపీ వారు వాదన వినిపిస్తున్నారు. అలాగే గత 5 ఏళ్లలో మరి ఏమైంది అంటే ఒక ఫ్లైఓవర్కి సంబంధించినటువంటి విషయం చెప్తున్నారు, అది మా ప్రభుత్వంలోనే వచ్చింది అని. బట్ ఇప్పుడు చూస్తుంటే ఒక పక్కన అప్పులకి సంబంధించి అంటే ప్రపంచ బ్యాంకు ఇచ్చేటువంటి అప్పు కావచ్చు, లేదంటే ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ బ్యాంక్ ఇచ్చేటువంటిది కావచ్చు, అది కేంద్ర ప్రభుత్వ గ్యారంటీతో వస్తుంది, అందులో సగం కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది అన్న విషయాన్ని మీ కూటమి ప్రభుత్వం, బీజేపీ వారు కూడా ఉన్నారు కాబట్టి తర్వాత వారు కూడా చెప్తారు, ఎందుకు మీరు ఫెయిల్ అవుతున్నారు అంటే 164 సీట్లతోటి ప్రభుత్వంలోకి వచ్చేసాం, ప్రజలు చాలా పెద్ద మ్యాండేట్ని మన నెత్తి మీద పెట్టారు, ఇంకేముంది మనం పనులు చేసుకుంటూ వెళ్ళిపోవడమే అన్నటువంటి ఒక నిర్లిప్తత ఏమన్నా ఉందా? లేదులే ఇంకా అధికారం మందే, మనం ఏం చేసినా పర్లేదు, ఎవరికేం చెప్పక్కర్లేదు అన్న ఒక బాధ్యతారాహిత్యం అనేది మీ కూటమి ప్రభుత్వంలో ఏమైనా కనిపిస్తుందా? పవన్ గారు, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ నమస్కారం అండి. మీరన్నా ఏవీ లేవండి, నిర్లిప్తత లేదు, ఎందుకు చెప్పాలి అనేది లేదు. జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్ళి కనీసం అట్లీస్ట్ ప్రెస్ మీట్ పెట్టిన విధంగా ఎప్పుడు మా ప్రభుత్వం అయితే బాధ్యతారాహిత్యంగా ఏ రోజు ప్రవర్తించలేదండి. తెలుసు, కేంద్ర ప్రభుత్వమే స్వయంగా ప్రకటించింది. ఓకే, ప్రకటించిన తర్వాత కూడా ఇంకా జనాల్లోకి తీసుకెళ్ళట్లేదు అంటే నిజంగా అది కనిపించట్లేదు అని చెప్పాలి, చూడట్లేదు. అలా అని కూడా కాదు, ఇది మీకు ఖచ్చితంగా యాప్ట్ అవుతుంది ఈ మాట. నిజం చెప్పులు వేసుకునే లేపు అబద్ధం ప్రపంచాన్ని చుట్టొస్తుంది అనే వార్త ఖచ్చితంగా కూటమి ప్రభుత్వానికి ఆపాదించడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. సార్, ఒకటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ వైఎస్ఆర్సీపీ పార్టీ అనే దానికి ఎన్ని నిజాలు ఉన్నా కేవలం అబద్ధాలని ప్రచారం చేయడంలో ముందుండే పార్టీ అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. అది సాక్షి పత్రిక ద్వారా కావచ్చు, లేకపోతే వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా దాని గురించి కావచ్చు. కానీ ఫ్యాక్ట్ ఈజ్ ఫ్యాక్ట్ కదా అంటున్నాను నేను. త్రూ నేషనల్ మీడియా సైతం కూడా మీరు అన్నది ఏదైతే ఇప్పుడు అప్పు విషయంలో ఉన్నదో అది దాన్ని కేవలం కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది అనేది చెప్పినప్పుడు వీళ్ళు దాన్ని మిస్మానిపులేట్ చేసి మరీ చెప్పడం అది ఎవరికి చెల్లుతుంది? ఇక్కడున్న వాళ్ళకే చెల్లుతుంది. ఈరోజు ప్రజలకి వాటిని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ కూర్చుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అభివృద్ధి ఎక్కడ జరుగుతుందండి, ఎక్కడ నడుస్తూ ఉంటుంది? ప్రజల కోసం వీళ్ళు చేసే అంటే వీళ్ళు బట్టకాల్చి ముఖం మీద వేస్తూ ఉంటారు, ఆ నలుపుదనాన్ని మీరు తుడుచుకోండి అన్న చందాన ఉంది ఇది. ఇప్పుడు ఆ పరిస్థితి అయితే లేదండి. క్లియర్గా కూటమి ప్రభుత్వం మ్యాండేట్ ఒకటే, డెఫినెట్లీ అభివృద్ధి దాన్ని ముందు పెట్టి, సంక్షేమాన్ని ముందు పెట్టి, రెండు జోడెడ్ల బండిలాగా ముందుకు తీసుకెళ్లడం అనేదే ఈరోజు ప్రధానంగా పనిచేస్తుంది. సో డెఫినెట్లీ వర్క్ విల్ స్పీక్ అండి. నారా లోకేష్ గారు తీసుకొస్తున్న కంపెనీలు కావచ్చు, కేంద్ర ప్రభుత్వ సహాయంతో అమరావతికి వస్తున్న పెట్టుబడులు కావచ్చు, ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు. ఎవరి హయాంలో ఎంత డెవలప్మెంట్ జరుగుతుంది అనే విషయము పోను ఖచ్చితంగా ప్రజలు కూడా చర్చించుకుంటారు. ఈరోజు ఇందాక నేను అబౌట్ టు జాయిన్ అప్పుడు ఆయన చెప్తున్నారు, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి గారు చెప్తున్నారు, ఆయన ఏమంటున్నారంటే మేము అమరావతి అభివృద్ధికి కట్టుబడే ఉన్నాము అని చెప్తున్నారు. నా స్ట్రైట్ క్వశ్చన్, మీరు అమరావతి అభివృద్ధికి కట్టుబడే ఉన్నప్పుడు దాన్ని ఎందుకు పాడుపెట్టారు అని నేను అడుగుతున్నా. ఈరోజు మేము వచ్చిన తర్వాత జంగిల్ క్లియరెన్స్ కి ఎన్ని కోట్లు అయిందండి? 24 crores as per the records. Almost, yes, on records. అంటే నేనేమంటానంటే ప్రజల దగ్గర నుంచి సేకరించిన భూమి, ప్రజల దగ్గర నుంచి తీసుకున్న భూమి ప్రభుత్వం చెల్లించి అటు వాళ్ళకి న్యాయం చేయాలి, ఇటు
ఆల్రెడీ దానిపైన అసెంబ్లీలో నిర్ణయాలు అయిపోయినాయి. నిర్ణయం అయిపోయిన తర్వాత ఆ రోజు అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా జగన్మోహన్ రెడ్డి కూడా ఒప్పుకున్నాడు. అంత చిత్తశుద్ధి ఉండి ఉన్నప్పుడు నీకు అక్కడున్న అప్పటి వరకు కట్టిన ఏవైతే బిల్డింగ్స్ని కావచ్చు, లేకపోతే అమరావతి సంబంధించిన ల్యాండ్స్ని కావచ్చు, అట్లా ఫారెస్ట్ గ్రో అయిపోయేంత విధంగా ఐదేళ్లలో నువ్వు పాడుపెట్టాల్సిన అవసరం ఏముంది? చిత్తశుద్ధి ఉంది అంటున్నావు కదా. నువ్వు కనీసం అభివృద్ధి చేయకపోయినా, అక్కడికి కంపెనీలు తీసుకురాకపోయినా, వేరే ప్రాంతానికి కంపెనీలు తీసుకురా. పోనీ నీకు ఫస్ట్ మేజర్ ఎజెండాగా నీకు వైజాగే ఉంది అనుకుందాం, విశాఖపట్నమే ఉంది అనుకుందాము. అట్లీస్ట్ అక్కడికన్నా కంపెనీస్ తీసుకొచ్చావంటే అది లేదు కదా. ఉన్న కంపెనీస్నే పక్క రాష్ట్రాలకి తన్ని ధర్మేశారు కదా. ఏమన్నా అంటే వాటితో వచ్చే ఉపయోగం లేదు అని చెప్పేసి స్వయాన ఆ రోజు బొత్స సత్యనారాయణ గారితో ఇప్పుడు ఎమ్మెల్సీ చెప్పించారు కదా, అవసరం లేదు అని చెప్పేసి చెప్పించారు కదా మీరే. సో నేను ఒకటే అడుగుతున్నా, మీకు ఏ ప్రాంతం మీద చిత్తశుద్ధి లేదండి? ఉండుంటే 3 ప్రాంతాల డ్రామా ఆడుతూ 3 ప్రాంతాల్లోనూ కనీసం ఇటుకురాయి వేసిన పరిస్థితి అయితే లేదు. సో ఇంకా డిస్కషన్ ఆన్ ద డిబేట్కి వస్తే హరగోపాల్ గారు మాట్లాడిన వ్యాఖ్యల గురించి అదేనా సార్ పాయింట్? నేను ఒకటే అడుగుతాను సార్, ఆయన డీసెంట్రలైజేషన్ ఆఫ్ డెవలప్మెంట్ చేయండి అని అడుగుతున్నాడు. ఆయనకి కనిపించిందో లేదో తెలియదు కానీ అప్పుడు కూటమి ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా డీసెంట్రలైజ్డ్ మేము చేసాం. ఏది అనంతపురానికి కియా తీసుకురావడం దగ్గర నుంచి, వైజాగ్కి ఐటీ కంపెనీస్ని తీసుకురావడం దగ్గర నుంచి, శ్రీ సిటీలో ఎలక్ట్రానిక్ హబ్ కింద తయారు చేయడం దగ్గర నుంచి డీసెంట్రలైజ్ చేసిందే అప్పటి కూటమి ప్రభుత్వం, ఇప్పటి కూటమి ప్రభుత్వం. అవునా కాదా? ఈరోజు స్టిల్ అమరావతి ఖచ్చితంగా రాజధానిగా ఎప్పుడూ ఉంటుంది, రాజధాని పరిపాలనా ప్రాంతంగా ఖచ్చితంగా ఉంటుంది. అక్కడ వచ్చే పెట్టుబడులు అక్కడ వస్తాయి. అదేవిధంగా ఈరోజు అనంతపురం రాయలసీమ ఏరియా కావచ్చు, లేకపోతే ఉత్తరాంధ్ర ప్రాంతానికి కావచ్చు, ఈరోజు పెట్టుబడులను తీసుకొచ్చి కంపెనీలను తీసుకొచ్చే చిత్తశుద్ధి ఉన్న ఏకైక లక్ష్యంగా పనిచేస్తున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం కాదా? నేను ఆయన ఒకటే అడుగుతున్నా, ఆయన తెలంగాణ బిడ్డగా, తెలంగాణ ఉద్యమ నేతగా నేను చాలా రెస్పెక్ట్ చేస్తానండి హరగోపాల్ గారిని. అదేవిధంగా ఆయన ఒకటి క్వశ్చన్ అడుగుతాను, తెలంగాణ డీసెంట్రలైజ్డ్ అయ్యిందా లేదా ఓకే డెవలప్మెంట్ విషయంలో? నా చిన్న క్వశ్చన్ ఆయనకి. రైట్, మరి తెలంగాణ డీసెంట్రలైజ్ ఒక్కసారి ఓపెనింగ్ కామెంట్స్ తీసుకుందాం మిగతా వాళ్ళ దగ్గర నుంచి కూడా ఇదే పాయింట్ దీనికి సంబంధించి. జయరామ్ గారు, గుడ్ ఈవినింగ్ సార్. సో లాస్ట్ టైం కూడా మనం ఇదే ఒక డిస్కషన్ మీద మాట్లాడుకున్నప్పుడు కూడా ఆల్మోస్ట్ వచ్చింది ఇదే పాయింట్, రాజధాని అన్నదాంతో ఏం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం ఇప్పుడు హరగోపాల్ గారు కావచ్చు, లేదంటే ఎక్స్-IAS ఆఫీసర్ చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, డీసెంట్రలైజేషన్, ప్రాంతీయ అసమానతలు వస్తున్నాయి. కేవలం అమరావతి రాజధాని వల్ల మాత్రమే ప్రాంతీయ అసమానతలు వస్తున్నాయి. అలాగే నీటి వాడకానికి సంబంధించి కోస్తా జిల్లాలన్నీ కూడా కాస్త కంట్రోల్లో ఉండాలి, రాయలసీమకు కానీ ఉత్తరాంధ్రకు కానీ వాటాలను వదులుకోవాల్సి ఉంటుంది, త్యాగాలు తప్పవు అని మాట్లాడుతున్నారు. అంటే డీసెంట్రలైజేషన్ మీన్స్ ఏంటి ఆయన ఉద్దేశంలో అనేది ఒకటి. విభజన గాయాలు మానక ముందే అని చెప్పి, మరి విభజన జరిగినప్పుడు ఇదే మేధావి వర్గం అందరూ కూడా సలహాలు సూచనలు ఇచ్చి విభజన చేయించారు కదా. మరి ఇప్పుడు 10 ఏళ్ల తర్వాత అది కూడా వేరే రాష్ట్రానికి సంబంధించి రాజధాని లేదు వాళ్ళ రాజకీయాలు వాళ్ళు పడుతుంటే ఎందుకని ఆ పనులను అడ్డుకునే విధంగా ఇటువంటి వ్యాఖ్యానాలు చేయాలి? జయరామ్ గారు చెప్పండి సార్. సో దీంట్లో ఒకటి మీకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, హరగోపాల్ సార్ మాట్లాడిన దానికి నేను కొంచెం క్లారిటీగా చెప్తాను. ఓకే, సెంట్రలైజేషన్, డీసెంట్రలైజేషన్, అమరావతి అక్కడ ఉండాలని కోరుకునే వ్యక్తులలో హరగోపాల్ సార్ ఒకరు, నేను, ఇట్లా ఇంటెలెక్చువల్ కమిటీ టీమ్ మాక్సిమం అంటే నాట్ 99.9%, 100% కూడా మేము అమరావతిని సూచించాం. ఎక్కడ ఎలాంటి డిస్ప్యూట్ లేదు. ఏపీ తెలంగాణలో ఇంటెలెక్చువల్ కమిటీ ఏదైతే ఉందో దాంట్లోపల నేను కూడా వన్ ఆఫ్ ద పర్సన్ కాబట్టి మేము సూచించింది అది. దాన్ని వైసీపీ గవర్నమెంట్ డీసెంట్రలైజ్డ్ పాలనతో పెట్టినప్పుడు దాంట్లో ఉండే లోపాలను, ఇబ్బందులను నేను 5 సంవత్సరాల నుంచి ఎక్స్ప్లెయిన్ చేసుకుని వస్తాను. సార్ కూడా చాలా సార్లు సందర్భాల్లో చెప్పారు. కాకపోతే ఏంటంటే సార్ చాలా రేర్ గా ఇప్పుడు తనకు ఆరోగ్య రీత్యా సో కొంచెము తనకు ఉండే పరిస్థితులను బట్టి తను ఎక్కువగా పార్టిసిపేట్ చేయడం, నేను ఎక్కువగా పార్టిసిపేట్ చేస్తున్నాను.
సో అదందరూ మన మీడియాకు తెలుసు, అందరికి తెలిసిన విషయమే. బోత్ స్టేట్స్ లో Yes, తెలంగాణలో ప్రతి ఒక్కరు 100%. నేను ఎక్కువ పార్టిసిపేట్ చేస్తాను. అంతే అంతే కదా పవన్. అవునవును, నేను So, అంతే then- నేను ఇన్ఫాక్ట్ ఎందుకు ఈ డిబేట్ లో ఈ మాట తీసుకురావాల్సి వచ్చింది అంటే కూడా కారణం చెప్తా. హరగోపాల్ గారి మీద Yeah, నాకు అపారమైన గౌరవం ఉంది. ఆయన ఇటువంటి వ్యాఖ్యానాలు ఇప్పుడు correct. చేశారు అంటే నాకే నమ్మబుద్ధి కాలేదు ముందు. అంటే దీంట్లో తప్పుడు ప్రచారం ఏమైనా జరుగుతుందా, ఆయన పేరు మీద ఇంటర్ప్రిటేషన్ అన్న అనుమానం కూడా నాకు ఉంది. ఆయన ఉద్దేశం వేరు, ఆయన ఉద్దేశం వేరు. Okay. అదే నేను ఇప్పుడు కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నాను. ఆయన ఉద్దేశం ఏంటంటే, ఏదైతే అమరావతి మీద పెట్టుబడులు రావటాలు కానీ, అమరావతిని డెవలప్ చేయడం కానీ, లేకపోతే వైసీపీ తీసుకున్న స్టాండ్ కానీ, అమరావతిని డెవలప్ చేయడం కానీ మాకు ఎలాంటి అభ్యంతరాలు లేవు. వైసీపీ తీసుకునే స్టాండ్ మాది కాదు. ఓకే, మేము చెప్పే డీసెంట్రలైజేషన్ ఏంటంటే, ఇంతకు ముందు మిత్రురాలు టీడీపీ మిత్రురాలు చెప్పినట్టుగా కియా వచ్చింది వాస్తవము. డెఫినెట్ గా చంద్రబాబు గారు హైదరాబాద్ లోపల హైటెక్ సిటీ నిర్మించినప్పుడు విధానము ఇప్పటి విధానం లోపల చాలా చేంజెస్ వచ్చినాయి, అందులో డౌట్ ఏం లేదు. సో ఇక్కడ హైదరాబాద్ లో జరిగిన హైటెక్ సిటీ కంప్లీట్ గా సెంట్రలైజ్డ్, అవును, అది అందరూ తెలిసిన విషయమే. అలా కాకుండా ఇప్పుడు తన విధానం లోపల చాలా చేంజెస్ బాబు గారి విషయంలో వచ్చింది. అందులోపల నేను చాలా సందర్భంలో చెప్పాను, నాకు కూడా ఎలాంటి డిస్ప్యూట్ లేదు, సార్ కూడా ఎలాంటి డిస్ప్యూట్ లేదు. ఇక్కడ జరుగుతున్న విషయం ఏంటంటే, ఇక్కడ అమరావతి మొత్తం మీద ఒక్క దగ్గరే కాన్సన్ట్రేట్ చేయకుండా ఇతర జిల్లాల లోపల శ్రీకాకుళం ఉంది, విజయనగరం ఉంది, ఉత్తరాంధ్ర లోపల చాలా కీలకమైన జిల్లాలు, అవును, వాటి విశాఖపట్నం మీద కాన్సన్ట్రేషన్ చేయకుండా ఆ రెండింటి మీద కాన్సన్ట్రేషన్ చేయాలి. ఇట్స్ కాల్డ్ ఇస్ ద డీసెంట్రలైజ్డ్. వైజాగ్ మీద కాదు. ఓకే, వైజాగ్ ను రాజధాని చేయాలనుకున్నా కూడా మేము వ్యతిరేకించాం, ఇప్పుడు వ్యతిరేకిస్తాం, ఎప్పుడు వ్యతిరేకిస్తాం, అది స్ట్రైట్ గా వ్యతిరేకించాం. ఆ వైజాగ్ ను రాజధాని చేయాల్సిన పని లేదు, వైజాగ్ ను వెల్ డెవలప్డ్. వైసీపీ చెప్పే డీసెంట్రలైజ్డ్ వైజాగ్ పనికిరాదు, శ్రీకాకుళంలో నీ చేత అయితే శ్రీకాకుళంలో పెట్టమని చెప్పాం. అది కాదు, అది జరగని పని. కాబట్టి వైజాగ్ లో రియల్ ఎస్టేట్ దందా జరగాలి కాబట్టి వైజాగ్ పెట్టిందని అప్పుడు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను, అనేక సందర్భాల్లో చెప్తున్నాను. సో ఇది నెక్స్ట్ వచ్చేసి అనంతపురం, కర్నూలు, కడప జిల్లాలను కనుక తీసుకున్నట్టు అయితే అక్కడ వాటర్ రిసోర్స్ చాలా తక్కువ. అక్కడ కియా ఫ్యాక్టరీ వచ్చేస్తే కియా ఫ్యాక్టరీతోనే ఆంధ్రాకు రెస్పెక్ట్ కూడా వచ్చేసింది. దానికి చంద్రబాబు నాయుడు గారు కారణం. అందులో వేరే డిస్ప్యూట్ కూడా ఎవరికి లేదు. ఈ రోజు కియా ఉంది అంటే చంద్రబాబు నాయుడు గారు, ఇంకా వేరే డౌటే లేదు. నేను కియాకు వెళ్ళి నేను చూశాను, అక్కడ ఒక ఎమ్మెల్యే, వైసీపీ ఎమ్మెల్యే ఇబ్బంది పెడుతున్న క్రమం లోపల నన్ను అక్కడ కియాకులో కొంతమంది రిప్రజెంటేషన్ వాళ్ళు పిలిచి అక్కడ మాట్లాడుతున్న క్రమం లోపల నేను దాంట్లో ఇన్వాల్వ్ అయి మాట్లాడాను. ఇది అంతా ప్రజలకు సంబంధించిన అంశము, ప్రజలకు సంబంధించిన, ఇది వైసీపీ ప్రభుత్వంలో జరుగుతున్న ఇబ్బందుల విషయం చెప్తున్నాను, దాన్ని వ్యతిరేకించేశాం. సో ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే, స్టార్ అనేది ఏంటంటే డీసెంట్రలైజ్ అనేది ఉమ్మడి జిల్లాను ప్రతి జిల్లా మీద కాన్సన్ట్రేషన్ చెయ్యమని. ఎందుకంటే ఇప్పుడు యువత అనేది కంప్లీట్ లోడ్ వైజాగ్ మీద పడినా, విజయవాడ మీద పడినా, హైదరాబాద్ మీద పడినా కూడా మళ్ళీ మిగతా జిల్లాలకు నష్టం జరుగుతుంది. కాబట్టి ఆ నష్టాలు ఉండకుండా సాఫ్ట్వేర్ కంపెనీస్ కావచ్చు, ఇతర ఏ కంపెనీలు అయినా కూడా, ఎందుకంటే ఇక్కడ మనం ఒకటి ఆర్టికల్ 38 గమనించాలి. ఇట్స్ అ వెరీ క్లియర్. ఆర్టికల్ 38 ఏం చెప్తుందంటే, ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ ఇన్వైట్ చేస్తుంది. ఆ ప్రైవేట్ ఆర్గనైజేషన్ ఇన్వైట్ చేసిన క్రమం లోపల మనకి ఎగ్జాంపుల్ చెన్నై ఈ రోజు మనకు ఈ శ్రీ పెరంబుదూర్ నుంచి మొదలుకుంటే సిఎంసి మెడికల్ కాలేజ్ వరకు, అక్కడ నుంచి పోతే పూర్ణమలై అంటే మనకు ఒక వెరీ బిగ్ బస్ స్టాప్ ఉంటుంది చెన్నై అవుట్స్కర్ట్స్ లోపల. పూర్ణమలై వరకు కూడా వెరీ క్రౌడ్ ప్లేస్ అయిపోయింది. అంటే 180 కిలోమీటర్స్ ఏరియా చాలా క్రౌడ్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి ఇప్పుడు, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. జయరామ్ గారు, ఆ పాయింట్ లో చూసుకుంటే తిరుపతికి ఆల్మోస్ట్ ఒక 5-6 కిలోమీటర్ల బార్డర్ ఏదైతే ఉంటుందో చెన్నై బార్డర్ కి, అక్కడ వరకు కూడా వెల్ క్రౌడెడ్ అయిపోయింది. అసలు ఓవర్వెల్మింగ్ క్రౌడ్ అనేది డెవలప్ అయిపోయింది. నేను చెప్పేది ఇప్పటి వరకు ఎక్కడ చెప్పంటే బిహెచ్ఎల్ అంటే ఇట్స్ బార్డర్ ఆఫ్ చిత్తూరు, బార్డర్ ఆఫ్ తమిళనాడు. అవును, ఓకే. రాణిపేట వస్తుంది, రాణిపేటలో వచ్చేసి లెదర్ ఇండస్ట్రీస్ ఉంటాయి. రాణిపేట దాటిన తర్వాత బిహెచ్ఎల్ వస్తుంది, బిహెచ్ఎల్ దాటిన తర్వాత చిత్తూరు బార్డర్. అవును, అక్కడ అంటే అక్కడ వరకు కూడా ఫుల్ క్రౌడ్ అయింది. అంటే అదే విధంగా కనుక, ఎందుకంటే వాటర్ రిసోర్స్ మనకి ఎక్కువ ఉంది కాబట్టి ఏపీ లోపల, అక్కడ ఎక్కడ వలస పోవాల్సిన అవసరాలు లేవు, తెలంగాణలో జరిగిన ఇబ్బందులు అక్కడ లేవు. కాబట్టి అలా కాన్సన్ట్రేట్ చేస్తే ఇంకా బాబు గారికి రానున్న రోజుల లోపల ఇది ఎక్కువ ప్రజలకు బెనిఫిట్ తో పాటు, పార్టీ బెనిఫిట్ తో పాటు, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఒక ముఖ చిత్రంలో ఉంటుంది, ఇంటర్నేషనల్ గా ఒక ముఖ చిత్రంలో ఉంటుంది అనేది సార్ ఫీలింగ్. అది ఇంత బ్రాడ్ గా చెప్పకపోయి ఉండొచ్చు కానీ
మేము సార్తో చాలా సందర్భాల్లో డిస్కస్ చేస్తుంటాము, మాట్లాడుతుంటాము, మమ్మల్ని మేము కరెక్షన్ చేసుకుంటాం. సార్ కూడా ఎప్పుడు కూడా తను మాట్లాడింది కరెక్ట్ అని ఎప్పుడు అనరు. క్రమం లోపల సూచిస్తూనే ఉంటుంటారు. నేను మాట్లాడుతున్నా కూడా జయ నువ్వు అట్లా కాదు, ఇంకా కొంచెం మాట్లాడాల్సింది అని చెప్తూ ఉంటారు. అంటే ఎప్పుడు కూడా పబ్లిక్ వెల్ఫేర్ విషయం లోపల మాట్లాడడం లోపల మేము ఎప్పుడు కూడా ఉండదు, ఎప్పుడు కూడా వెనకంజ వేయము. సలహాలు సూచనలు ఇస్తున్న ప్రభుత్వాలు దాన్ని స్వీకరించవచ్చు, స్వీకరించకపోవచ్చు. కొన్ని సందర్భం లోపల ప్రభుత్వాలకు ఇబ్బంది కూడా కలగవచ్చు. దాంట్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఈ మధ్య కాలం లోపల నేను ఫుట్బాల్ ఆడుకుంటున్నాను అలాగని చెప్పేసి పుష్ప విషయానికి అక్కడ జరుగుతున్నది పూర్తి స్థాయి తప్పు అని చెప్పేసి రేవంత్ రెడ్డి తీసుకున్న డిసిషన్ కరెక్ట్ అనే విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పాం. రేవంత్ విషయంలో నించున్నాం, ప్రభుత్వం వైపు నించున్నాం. అలా అని చెప్పి ప్రభుత్వం వెనకాల మాత్రం ఆల్వేస్ ఏమి ఉండం, ప్రజల పక్షాన ఉంటాం. ప్రజలలో ఒకరు అంటే ఒక పాయింట్ చెప్పాలి జయరామ్ గారు. ఇక్కడ ఏమైపోయిందంటే ఇందాక చెప్పినట్టుగా హరగోపాల్ గారి మేధావితనాన్ని తక్కువ చేసేటువంటి ప్రయత్నం, కించపరిచే ప్రయత్నం కానే కాదు. అట్ ద సేమ్ టైం ఆయన చెప్పిన దానికి ఇంటర్ప్రిటేషన్ అనేది ఎవరికి తగ్గట్టుగా వాళ్ళు ఒకటి తీసుకుంటున్నారు అనడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఎందుకంటే ఇదే హరగోపాల్ గారు ఆరోగ్యం బాగా ఉండి చాలా యాక్టివ్గా తిరుగుతున్నటువంటి 2004-03 ఆ ఏరియాల్లోనే చంద్రబాబుని ఏ విధంగా విమర్శించారనేది చూసాం. అంటే హైటెక్ సిటీ నిర్మాణానికి సంబంధించి ఎక్కువగా ఈ ప్రిఫరెన్స్ ఇవ్వడం ఆ రోజు ఉన్నటువంటి చూసి, సరే దాని తర్వాత వచ్చేటువంటి మార్పులు చేర్పులు ఏంటనేది తర్వాత మాట్లాడుకునేటువంటి అంశం. అది అప్పుడు చంద్రబాబు మళ్ళీ అధికారంలోకి వస్తే 2004లో కనుక ఉస్మానియా యూనివర్సిటీని ఒక స్టార్ హోటల్ కింద చేసి ఉండేవాడు అన్నటువంటి వ్యాఖ్య చేసిన హరగోపాల్ గారే దాని తర్వాత దాదాపు 2010-14 ఆ టైంలో కూడా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు చంద్రబాబు విజన్ని ఆ రోజు మేము ఏదో అనుకున్నాం, కానీ ఈ రోజు హైదరాబాద్ని చూస్తుంటే మాకు అర్థమైంది, సో రాష్ట్రం విడిపోయిన తర్వాత రెండూ కూడా బాగుపడతాయని వ్యాఖ్యానం చేశారు. అవును, అంటే ఇక్కడ ఎప్పుడు కూడా హలో చెప్పండి ఎప్పుడు కూడా మేధావులు అనుకునే వాళ్ళు ఎక్కడి నుంచో ఊడిపడరు, ఎక్కడి నుంచో రారు. ప్రజల్లో ఉండే వ్యక్తులు ప్రజా సమస్యల పట్ల అవగాహన, ఆలోచన, సేమ్ టైం అనుభవపూర్వకమైన శక్తి ఉన్న వ్యక్తుల నుంచే మనం మేధావర్గాన్ని తీసుకుంటాం తప్పితే మేధావి వర్గం అనే వాళ్ళు హిమాలయాల నుంచో లేకపోతే ఇంకెక్కడి నుంచో అయితే ఊడిపడరు. అలా అనుకోవాల్సిన అవసరం లేదు. మేము చాలా సందర్భం లోపల చాలా సందర్భం సార్ చెప్పారు, మేము ప్రజల్లో మనుషులము తప్పితే ప్రజల లోపల బాధలను, కష్టాలను, ఇబ్బందులను మేము రుచి చూసాము, సవి చూసాము. కాబట్టి ఈ రోజు మేము మాట్లాడుతుంటే మమ్మల్ని మేధావులు అంటున్నారు అన్నందుకు చాలా సంతోషం. కానీ మేము సామాన్యులమని సార్ చెప్పారు, చాలా సందర్భాల్లో చెప్పారు. సో దాన్ని ఎప్పుడు మేము గుర్తుపెట్టుకుంటాం. మేము కూడా ఎప్పుడప్పుడు సార్ ఇట్లా మాట్లాడుతుంటాడు కదా అనే దాన్ని మేము ఎప్పుడు ఆ బార్డర్ లైన్ దాటాం ఎప్పుడైనా. ఒకవేళ ప్రభుత్వం విషయానికి వచ్చినప్పుడు ఈ రోజు ముఖ్యంగా చంద్రబాబు గారు తీసుకునే నిర్ణయాల లోపల ఓల్డ్ బ్యాంక్ విషయం లోపల ఏదన్నా రాజకీయాలు కనుక ఉంటే అది మేము చేయాల్సింది ఏం లేదు. రాజకీయ పార్టీలు రాజకీయాలు చేస్తూ ఉంటాయి. కానీ చంద్రబాబు గారు తీసుకునే నిర్ణయాలు తప్పని అనుకోవటం లేదు. ఎందుకు అంటే చంద్రబాబు గారు తీసుకునే ప్రతి నిర్ణయం కానీ కాలేజ్ విషయం కావచ్చు, అక్కడ దాకా ఎందుకు తెలంగాణ లోపల బయోటెక్ పార్క్ ఉంది. నేను కరోనా లోపల నేను ఆ విషయాన్ని చాలా సందర్భాల్లో చెప్పాను. బయోటెక్ పార్క్ కనుక చంద్రబాబు గారు కనుక అప్పుడు ఆ డెసిషన్ తీసుకోకపోతే, ఆ డెసిషన్ తీసుకున్నప్పుడు చాలా ఇబ్బందులు పడ్డ పరిస్థితులు చాలా రఘుగోపాల్ సార్ కూడా చాలా సందర్భాల లోపల 1-2 సార్లు ఆలోచించమని సార్ వెళ్ళి కలిసి వచ్చారు. ఆ విషయం నాకు తెలుసు. దీన్ని ఆలోచించుదాం ఎందుకంటే ఇది ప్రజలకు సంబంధించినది. కానీ ఆ తర్వాత మొన్న కరోనా విషయంలో కూడా నాతో సార్ ఏంటంటే లేదు జయ ఆ రోజు డెసిషన్ తీసుకున్నాడు కాబట్టి ఈ రోజు మనం వ్యాక్సిన్ అందరికి అందియగలిగినాం. కరెక్ట్. అది అర్థం చేసుకోవడంలో డెఫినెట్ గా కోణాలు అనేవి ఉంటాయి. కరణం భాస్కర్ గారు, భారతీయ జనతా పార్టీ ప్రతినిధి. భాస్కర్ గారు నమస్కారం. నమస్కారం పవన్ గారు. మీ మీద కంప్లైంట్స్ పార్టిసిపేట్ చేసిన పెద్దలకి అందరికీ నమస్కారం. ఎస్ మీ మీద కంప్లైంట్స్ కంప్లైంట్ ఏంటంటే మీ ఇంట్రడక్షన్ చెప్పేశారు, మీ ఇంట్రడక్షన్ లోనే కంప్లైంట్ దానికి ఆన్సర్ అంతా చెప్పారు. సరే అడుగుతున్నారు కాబట్టి నేను కూడా చెప్తున్నా. గత ప్రభుత్వంలో అభివృద్ధి అనేది వాళ్ళు అసలు ఆలోచించలేదు సార్, దాని మీద మనసు పెట్టల. ఎందుకంటే వాళ్ళ మైండ్ సెట్ ఏంటంటే ప్రజలకి ఏదో ఒక స్కీమ్ పేరుతో అందరికీ ఈ స్కీములు డైరెక్ట్ మనీ ట్రాన్స్ఫర్ కావాలనే ఒకే ఒక్క కాన్సెప్ట్ తప్ప వారికి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలా, 3 రాజధానులు చేయాలా, లేకపోతే అమరావతిని చేయాలనేది ఎక్కడ లేదు అసలు. ఉంటే
పోనీ అమరావతి ఆయనకి ఇష్టం లేదు, సరే మొదటి రోజే కూల్చేసాడు, బాగానే ఉంది, కూలిస్తే కూల్చాడు, 9,500 కోట్లు జనం డబ్బులు దానికి అనుభవించారు. మరి వారి మనసులో ఉన్న విశాఖపట్నం ఏం చేశారు సార్? విశాఖపట్నం ఋషికొండ కట్టారు 500 కోట్లతోటి, అంతేనా? ఇంకేమైనా చేశారా? అదెందుకు? ఆయన నివాసం ఉండేదానికి, ఓకే, ఆయన నివాసం ఉండేదానికని సెక్రటరియట్ అసెంబ్లీ కాదు ఒకటి. రెండోది ఏంటంటే ఆయనకి అభివృద్ధి జరుగుతుందేమో, జరిగితే జనం నా మాట వినరేమో అనే ఫీలింగ్ ఏమైనా ఉందా అనిపిస్తుంది నాకు. లేకుంటే ఏ ముఖ్యమంత్రి కూడా 7 గంటకి లోపలికి వెళ్ళిపోడు సార్, ఇంట్లోకి వెళ్ళాడు. ఏ ముఖ్యమంత్రి అయినా, పనిచేసే ముఖ్యమంత్రి చాలా బిజీగా ఉంటారు, రాత్రి 11, 12 గంటల వరకు పనిచేస్తూనే ఉంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో బయటకు వచ్చింది అదైతే అది కాదు, అందరికి తెలిసిందే. అది తర్వాత ఒక్కటి మచ్చుకైనా సరే ఈ 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ ప్రాజెక్టు జరిగిందని వారేమైనా చెప్పగలరేమో అడగండి. రెండోది, కేంద్ర ప్రభుత్వం 20 లక్షల ఇళ్ళు ఇచ్చింది సార్, 20 లక్షల ఇళ్ళు. ఎందుకంటే కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రం అని 20 లక్షల ఇళ్ళు ఇస్తే దాన్ని జగనన్న కాలనీలని పేరు మార్చుకొని 1,80,000 కేంద్రం ఇచ్చే డబ్బులతోటే ఆయన ఏదో కట్టాలని సెంటు భూమి అని చెప్పి ప్రయత్నం చేశాడు. ఆ సెంటు భూమి కూడా ఏంది, కొంతేమో ప్రభుత్వం భూమి, కొంతేమో 10 లక్షల రూపాయలు ఎకరాలు 30 లక్షలు 40 లక్షలు రేటింగ్ చేసుకొని వాళ్ళ ఎమ్మెల్యేలు సొమ్ము చేసుకొని వాళ్ళకు ఉపయోగపడింది తప్ప ఇంకెవ్వరికి ఉపయోగపడలే. కనీసం 70% 80% అయినా టిట్కో ఇళ్ళని కూడా పూర్తి చేయలేదు సార్ ఆయన. టిట్కో ఇళ్ళని కూడా పూర్తి చేసి ఎవరికి ఇవ్వలే. నేనేం చెప్తానంటే సార్, ఇది జనానికంతా తెలిసిపోయింది సార్, ఇది ప్రజలకంతా తెలిసిపోయింది. ఇంకా పోతే అమరావతికి మేము వ్యతిరేకం కాదు వారు చెప్తున్నారు వైసీపీ ప్రతినిధిగా, చాలా సంతోషం సార్. మీరు అమరావతికి వ్యతిరేకం కానప్పుడు అమరావతి రైతులకు ఇవ్వాల్సిన డబ్బులు ఎందుకు ఇవ్వలేదు? పోయిన 14 నుంచి 19 వరకు అక్కడ భూమి సేకరణ చేసి అసెంబ్లీని, సెక్రటరియట్ని, బిల్డింగ్స్ని, కన్స్ట్రక్షన్లోని బిల్డింగ్స్ని ఎందుకు ఆపేశారు? దానికి ₹1 అయినా ఖర్చు పెట్టారా మీరు? ₹1 అయినా ఖర్చు పెట్టి దాని మీద చేశారా? చివరికి ఏమైంది, ఆ కాలమ్స్ పనికొస్తే పనికిరావా అని చెప్పి చెన్నై IIT వాళ్ళు వచ్చి ఇవి సూటబుల్లా కాదా అని చెప్పి వాళ్ళు సర్టిఫికేట్ ఇచ్చి ఈ రోజున మళ్ళీ మొదలు పెడుతున్నారు. అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి ఫేజ్లో, ఫస్ట్ ఫేజ్లో 26,000 కోట్ల రూపాయలు కావాలని ఒక ప్రణాళిక తయారు చేశారు సార్. ఆ 26,000 కోట్లకి ఏ విధమైన ఫండ్స్ మొబిలైజ్ చేయాలని ఆలోచించినప్పుడు 15,000 కోట్లు 30 సంవత్సరాల తర్వాత తిరిగి ప్రభుత్వం కట్టేటట్టుగా, దాంట్లో కేంద్రం ఎంత కడుతుంది, రాష్ట్రం ఎంత కడుతుంది అనేది నాకేది క్లారిటీ లేదు. ఆ పాయింట్కే ఇందాక కంప్లైంట్ అన్నది ఆ పాయింట్కే సార్. మీ దగ్గర ఏంటంటే చాలా క్లియర్గా నిర్మలా సీతారామన్ గారు చెప్పినటువంటి పాయింట్ కావచ్చు, లేదంటే తర్వాత ఉన్నటువంటి విషయాల్లో క్లారిటీ ఉన్నదానికి కావచ్చు, వరల్డ్ బ్యాంక్ వాళ్ళు ఇస్తానన్నటువంటి 15,000 కోట్ల రూపాయల లోన్ ఏదైతే ఉందో దీనికి గ్యారంటీ ఉన్నది కేంద్ర ప్రభుత్వం. అందులో సగం అంటే 7,500 కోట్ల రూపాయలు విత్ ఇంట్రెస్ట్ కట్టాల్సింది, కట్టబోయేది కూడా కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వమే కట్టాలి, ఇది క్లియర్. మిగిలినటువంటి 7,500 కోట్ల రూపాయలు అమరావతి నగర నిర్మాణం జరిగి అక్కడ కార్యకలాపాలు మొదలయ్యి అక్కడి నుంచి ఆదాయం ఏదైతే వెనక్కి వస్తూ ఉంటుందో దాని నుంచి మీరు అన్నట్టు 30 ఏళ్ల తర్వాత కట్టాలి. కానీ ఈరోజు జరుగుతున్నటువంటి తప్పుడు ప్రచారాన్ని, ఆ తప్పుడు ప్రచారాన్ని ఖండించేటువంటి కార్యక్రమాన్ని మీరు కానీ కూటమి ప్రభుత్వంలో ఉన్న మీ పార్టీలు, మిత్ర పార్టీలు, తెలుగుదేశం, జనసేన కానీ ఎవరు చెయ్యట్లేదు, చేయడంలో అలసత్వం వహిస్తున్నారు అన్నదే ఉన్నటువంటి కంప్లైంట్. భాస్కర్ గారు ఒక్క మాట సార్, పవన్ గారు సార్, మాట్లాడేవాళ్ళు మాట్లాడుకుంటూ పోతారు, మాట్లాడేవాళ్ళు మాట్లాడతారు, వాళ్ళ నోటికే మనం తాళం వేయలేం కదా. ఒకటి తాళం వెయ్యమనే ప్రజల నుంచి డిమాండ్ సార్ ప్లీజ్ పవన్ గారు మధ్యలో అడ్డం అవ్వదు. వాళ్ళు మాట్లాడేవాళ్ళు మాట్లాడుతుంటారు,
మాట్లాడేవాళ్ళు ఎవరే మాట మాట్లాడతారా ప్రతి దానికి కౌంటర్ ఇచ్చుకుంటా పోతే అది ఉపయోగం లేని పని అయిపోద్ది. అయితే స్పెసిఫిక్గా ఫలానా ఆరోపణ చేస్తే ఆరోపణకి మాత్రం ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం సమాధానం చెప్తుంది. మీకు ఒక మాట చెప్తాను సార్ 33,000 ఎకరాలు రైతులు ఇచ్చారని చెప్పి మీ ఇంట్రడక్షన్లో చెప్పారు. 29,000 మంది రైతులు ఇచ్చారని చెప్పారు. ఓకే సార్ వారికి తిరిగి డబ్బు కట్టాలి, ల్యాండ్స్ ఇవ్వాలి. పోయినసారి ప్రభుత్వంలో ఏమైనా అటువంటి ప్రయత్నం ఏమైనా చేసిందా? ప్రయత్నం చేయకపోగా వాళ్ళు క్యాపిటల్ మారిపోతుందని భయపడి రోడ్ల మీదకి వచ్చి ఉద్యమాలు చేస్తే మహిళలని రైతులని లెక్క పెట్టకుండా ఏ విధంగా హెరాస్ చేసి కొట్టారో, పోలీస్ చేత ఏ విధంగా చేయించారో ఇది ప్రజలందరికీ తెలుసు సార్. ప్రజలందరికీ తెలుసు, మర్చిపోలే. ఇంకా ఎందు గుర్తుపెట్టుకొనే 164 సీట్లు కూటమి ప్రభుత్వానికి ఇచ్చారు. రెండోది ఏంటంటే సార్, ఈ ప్రభుత్వం ఇందాక మీరు మధ్యలో అడ్డం వచ్చారు. మొదటి ఫేజ్లో అమరావతి 26,000 కోట్లతోటి మంత్రి నారాయణ గారు అభివృద్ధి చేయాలని చెప్పి ఒక ప్రణాళిక తయారు చేసుకొని ముందుకు పోతున్న పరిస్థితుల్లో దానికి డబ్బులు ఎట్లా అనే పాయింట్ వచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వం దీనికి మనం సహాయం చేయకపోతే ఇబ్బంది పడతారు ఆంధ్ర రాష్ట్రం, కొత్తగా ఏర్పడిన రాష్ట్రం అనే ఉద్దేశంతో వారు చాలా ఓపెన్ మైండ్గా 15,000 కోట్లు కేంద్ర వరల్డ్ బ్యాంక్ దగ్గర గ్యారంటీ ఉండి ఇప్పించింది వాస్తవం. ఓకే తర్వాత 11,000 కోట్లు ఐడిబి బ్యాంక్ నుంచి 2-3 బ్యాంకుల నుంచి రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడుకొని ఈ మధ్య ఢిల్లీలో కూడా అండర్స్టాండ్ అయిపోయి వాళ్ళు కూడా అమరావతికి వచ్చి విజిట్ చేసి వాళ్ళు యాక్సెప్ట్ చేసిపోయిన పరిస్థితి మనకు తెలుసు. అవును, అంటే టోటల్ 26,000 కోట్లు అమరావతి మొదటి ఫేజ్లో ఏదైతే కట్టాలో దానికి ఫైనాన్షియల్ గ్యారెంటీ వచ్చేసింది. ఫైనాన్షియల్ గ్యారెంటీ వచ్చింది కాబట్టి మంత్రి నారాయణ గారు ఈయన డిసెంబర్ నెలలో టెండర్స్ కాల్ ఫర్ చేస్తున్నారు. రైట్, టెండర్స్ కాల్ ఫర్ చేస్తున్నారు. ఈ టెండర్స్ కాల్ ఫర్ చేసిన తర్వాత ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ పోతారు. ఇన్ఫ్రా తయారవుతుంది, రోడ్లు, ఎలక్ట్రిసిటీ, డ్రైనేజీ, వాటర్ లైన్స్ ఇవన్నీ వస్తాయి. ఇవన్నీ వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులు 49 ఉన్నాయి సార్. ఆఫీసులు 49 ఉన్నాయి. ఈ 49 ఆఫీసులు రిజర్వ్ బ్యాంక్ కావచ్చు, బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ కావచ్చు, ఇలాంటివన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా కన్స్ట్రక్షన్ మొదలు పెడతాయి. ఇప్పుడు దాకా వాళ్ళు చెప్తుంది ఏంటంటే వాళ్ళు ఏం చెప్తే ఏంటంటే నీళ్లు లేకపోయా, కరెంట్ లేకపోయా మేము ఏం చేయాలి కన్స్ట్రక్షన్ అని చెప్తున్నారు. అది కూడా వాస్తవమే. ఈ రోజున ఆ పరిస్థితి కాదు. ముందు జంగిల్ క్లియరెన్స్ చేశారు. జంగిల్ క్లియరెన్స్ 24 కోట్లు పెట్టి జంగిల్ క్లియరెన్స్ చేయించేశారు. ఈరోజు అట్ట పోయి మనం చూస్తే క్లియర్గా కనిపిస్తూ ఉంది. ఓకే, దీనివల్ల ఇంకో మాట ఈ జగన్ ప్రభుత్వం చేసింది ఇంకో నష్టం ఏంటంటే ఈ అమరావతికి ఆయన పని కొనసాగించకపోవడంతో ఈ రోజున 3,800 కోట్ల రూపాయలు నష్టం సార్. అంటే ఆ రోజు రేట్లకి ఈ రోజు రేట్లకి. నేను ఇందాక ఫస్ట్ ఫేజ్ లో నేను చెప్పాను, మొదటి ఫేజ్ లో సార్. భాస్కర్ గారు ఈ రోజు భాస్కర్ గారు ఒక్క సెకండ్ నేను ఇందాక కంప్లైంట్ అన్నటువంటి పాయింట్లో ఇది కూడా ఉంది. ఎందుకంటే 3,800 కోట్ల రూపాయలు 3,800 కోట్ల రూపాయలు సార్. 3 రూపాయలు కాదు, 30 పైసలు కాదు, 3,800 కోట్ల రూపాయలు ప్రజల సొమ్ము. ప్రభుత్వం ఖర్చు చేసే అంతా ప్రజల సొమ్మే. 3,800 కోట్ల నష్టం తీసుకొచ్చారు. అంటే ఇక్కడ రాజకీయ పార్టీలని ఏమనాలో నాకు అర్థం కావట్లే. ఎవరికి వాళ్ళు ఇంటర్ప్రిటేషన్లు ఇచ్చుకోవడం, లేదంటే మా విధానాలు ఇవి అనుకోవడం. అంటే ప్రజల విధానాలు ఎవరికి పట్టవా అన్నటువంటి ప్రశ్న ఉత్పన్నం అవుతోంది ఒకటి. మరి ఈ 3,800 కోట్లకి ఆ నష్టం చేకూర్చిన దానికి సమాధానం ఏం చెప్తారు? డాక్టర్ గారు ఒకసారి చెప్పాలి. డాక్టర్ గారు చెప్పాలి దానికి సమాధానం. డాక్టర్ గారు రాధాకృష్ణ గారు ఒక మాట సార్. పవన్ గారు నాకు పూర్తి కాల తర్వాత అమరావతికి ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం అష్యూరెన్స్ ఇచ్చింది 33,000 కోట్లకి సార్. మళ్ళా క్యాబినెట్ లో అప్రూవ్ కావాల్సింది 55,000 కోట్లకి అప్రూవ్ కావాలి. దాన్ని కూడా తొందరలో పెట్టబోతున్నారు. ఆ 55,000 కోట్లు కూడా అప్రూవ్ వచ్చిన తర్వాత ఫుల్ లెవెల్కి 45 మీటర్ల ఎత్తుకి అమరావతి కట్టిన తర్వాత ఇందాక వాటర్ విషయం వచ్చింది.
వాటర్ అది విషయం పోలవరం కదా, అమరావతి 45 మీటర్ల ఎత్తుకి పూర్తయిన పోలవరం తర్వాత కదా. పోలవరం పూర్తయిన తర్వాత పోలవరం నుంచి నీళ్లు కృష్ణా నదికి వచ్చి కృష్ణా నదిలో మనకి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా తర్వాత పెన్నా నదికి కావేరీ నదికి ఈ వాటర్ ఈ విధంగా పారించాలని చెప్పి ఒక ప్రణాళిక ఉంది సార్. ఓకే, పోలసుబ్బయ్య ప్రాజెక్ట్ ఒకటి ఉంది సార్ ప్రకాశం జిల్లాలో. ఆ ప్రాజెక్టుకి వెలిగోడు ప్రాజెక్టుకి రైట్. సరే, ఇవన్నీ కూడా ఆల్రెడీ ప్రణాళికలో భాగంగా ఉన్నాయి అన్నది చాలా స్పష్టంగా ఉంది. ఈ రకమైన ప్లానింగ్ చేస్తున్నారు. Yes. మీకు So, ఏ అనుమానం లేదు. Yes. ఒక్క నిమిషం భాస్కర్ గారు, డబ్బులకు ఇబ్బంది లేదు. ఈ రోజు కూడా భాస్కర్ గారు ఒక్క సెకండ్ వినాలి, వాళ్ళ అభిప్రాయం కూడా తీసుకోవాలి. మాట్లాడి రేపు కేంద్ర బడ్జెట్ ఎస్ వారి అభిప్రాయం కూడా మనం తీసుకోవాలి. ఒకసారి రాధాకృష్ణ గారు, సో అలిగేషన్ 3,800 కోట్ల రూపాయల నష్టాన్ని మిగిల్చారు అమరావతిని మీరు పాడుబెట్టేసి మీ ప్రభుత్వ హయాంలో. మరి దానికి సమాధానం ఏం చెప్తారు? అలాగే విశాఖపట్నానికి సంబంధించి చేసిందేమీ లేదు, వచ్చినటువంటి ఒక మేజర్ కంపెనీ కూడా లేదు, ఉన్న కంపెనీలే వెళ్ళిపోయి గత 5 ఏళ్లలో అనేది కూడా చెప్తున్నారు. ప్రజలు కూడా దానికే తీర్పు ఇచ్చారు అంటున్నారు. సరే, ఇన్ని ఇచ్చిన 11 సీట్లకే పరిమితం చేసిన ఇంకా సొంత మీడియాలను అడ్డం పెట్టుకొని ఈ రకమైనటువంటి విష ప్రచారాన్ని, లేదు ఒకరు ఒక అభిప్రాయం చెప్తే దాన్ని మళ్ళీ వ్యతిరేకంగా ప్రజల్లోకి పంపించేటువంటి ప్రయత్నాన్ని ఎందుకు చేస్తున్నారు అంటూ ప్రశ్న వస్తుంది. దానికి ఏం సమాధానం చెప్తారు? ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఫైనాన్స్ మినిస్టర్ గారు ఆర్బీఐ రిపోర్ట్లు బయట పెట్టినప్పుడు జీడిపి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కన్నా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎక్కువ ఉంది అని చెప్పిన మాట వాస్తవమా కాదా? అంటే పార్లమెంట్ సాక్షిగా నిర్మలా సీతారామన్ గారు అబద్ధం ఆడుతున్నట్ట మన బీజేపీ స్పోక్స్ పర్సన్ చెప్పాలి. 2, మనీకి అష్యూరెన్స్ వచ్చేసింది, మనీ వచ్చేస్తుంది, సూట్ కేసులతో మోసుకొస్తున్నారు అంటున్నారు. అందరూ గమనించాల్సింది, గుర్తుపెట్టుకోవాల్సింది, కేంద్ర ప్రభుత్వం నాకు ఆ రోజు పార్లమెంట్ లో నిర్మలా సీతారామన్ గారు మాట్లాడింది నాకు హిందీ అర్థం అవుతుంది, ఇంగ్లీష్ అర్థం అవుతుంది. ఆమె చెప్పింది ఏంటంటే అప్పుకి సహకరిస్తాం మేము, మా వల్ల అయినంత వరకు ఆంధ్రప్రదేశ్కి క్యాపిటల్ నిర్మాణానికి కావాల్సిన అప్పుకి మేము వెసులుబాటు కల్పిస్తాం, మా వల్ల అయినంత వరకు సహకరిస్తాం అన్నారు. డబ్బులు మేము ఇస్తాం, కేంద్ర ప్రభుత్వం ఇస్తా అనలేదు. సో అది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత 5 ఏళ్లలో 2 సంవత్సరాలు కరోనా అయినా కూడా జీడిపి వైఎస్ఆర్ గవర్నమెంట్ లో నేను అడిగినటువంటి ప్రశ్న జీడిపి కాదు, నేను అడిగిన ప్రశ్న జీడిపి రిలేటెడ్ కాదు. అంటే తెలుగుదేశం ప్రభుత్వంలో జరిగింది, అది వైఎస్ఆర్ ప్రభుత్వంలో డాక్టర్ గారు. సో ఈ రిపోర్ట్లు నేను చెప్పే కాదు, ఆర్బీఐ పార్లమెంట్ సాక్షిగా డాక్టర్ గారు నేను అడిగిన ప్రశ్న ఒక నిమిషం వినండి. కాదు సబ్జెక్ట్ డిబేట్ అవుతుంది. నేను అడిగిన ప్రశ్న ఇది కాదు. మీరు నన్ను నా మాట వినేవాళ్ళు కాదు నేను అడిగిన ప్రశ్నకు సమాధానం ఇది కాదు. నేను అడిగిన ప్రశ్న వేరు, మీరు చెప్తున్న సమాధానం వేరు. నేను అడిగిన ప్రశ్న వేరు, సమాధానం వేరు సార్. ఎందుకు పాడు పెట్టారు, డబ్బులు ఏం చేశారు అని దానికి ఆన్సర్ చెప్తున్నా నేను. అభివృద్ధి ఏమేమి చేయలేదు, వైజాగ్ ఏం చేశారు అడుగుతున్నారు కదా, నేను చెప్పనివ్వండి. తర్వాత 17 మెడికల్ కాలేజీలకి శంకుస్థాపన జరిగినాయి, 5 కంప్లీట్ అయినాయి, వచ్చి రాగానే వీళ్ళు ఆపేశారు. తర్వాత ఫిషింగ్ హార్బర్లు, పోర్ట్లు, తర్వాత వెలుగోడు పూలసుబ్బయ్య ప్రాజెక్ట్ గురించి చెప్పారు ఒంగోలులో. వెలుగోడు పూలసుబ్బయ్య ప్రాజెక్ట్ ని యుద్ధ ప్రాతిపదికన ముందుకేసింది వైఎస్ఆర్ గవర్నమెంట్ పార్టీలో. 2వ కెనాల్ ఏదైతే ఆగిపోయిందో, 2వ టన్నల్ కొండ రాళ్ల వల్ల ఆ 2వ టన్నల్ క్లియర్ చేసి ఇవాళ నీటి పారే స్టేజ్ తీసుకొచ్చారు. ఊరికినే వాస్తవాలు చెప్పకుండా ప్రజలను తప్పుదా పట్టిస్తూ కేంద్ర ప్రభుత్వం భరించేస్తుంది, డబ్బులు వచ్చేస్తున్నాయి అని కాదు, రాబోతుంది అప్పు మాత్రమే. అప్పుని మనం చెల్లించబోయేది డాలర్ల రూపంలో. మీరు రోడ్లు అభివృద్ధి జరుగుతున్నాయి అంటున్నారు, రోడ్లేమో పీపీపీ అని చెప్పి టోల్ గేట్లు పెట్టబోతున్నారు. కరెంటు ఛార్జీలు 1 పైసా కూడా పెంచమన్నారు. కరెంట్ ఛార్జీల మోత 14,000 కోట్లు, ఆ 1,400 కోట్లు ఆల్రెడీ పెంచారు. ఇలా ఈ విధంగా మీకు తర్వాత ఫ్లడ్ సెస్ అని అయిపోతున్నాం 1% అని చెప్తున్నారు. అమరావతి మునుగుతుందని మీరే చెప్తున్నారు, కానీ అదే ఐడియల్ గా అమరావతి మా కేంద్రం క్యాపిటల్ అంటున్నారు. దానికి ఎక్కడ సార్ నేను అడిగినటువంటి ప్రశ్నకి ఇందులో ఎక్కడ సమాధానం కనిపించట్లేదు. ఇవన్నీ పెట్టుకొని మీరేదో మేము పాడు పెట్టాం, మేము చేయలేదు అంటే, మేము కేంద్రీకృతంగా ఒక చోట మిగతా ప్రాంతాలని బలి చేసి
ఒక ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం మా ఉద్దేశం కాదు. ఏ అన్ని ప్రాంతాన్ని ప్రాంతాలు చేశారు సార్? ఏ సమానంగా అభివృద్ధి ప్రాంతాన్ని చెందాలనేది చేశారు? మా ఉద్దేశం. సార్ మీరు మధ్యలో కేంద్రం వస్తున్న నుంచి పవన్ డబ్బులు గారు, ఇప్పిస్తున్నారా, అప్పు గారు మధ్యలో ఇప్పిస్తున్నారా, వస్తున్న ఏ అప్పు ప్రాంతాన్ని ఇస్తున్నారా, చేశారు? అప్పు ఇప్పిస్తున్నారా, ఏ ప్రాంతాన్ని అప్పు మీరు చేశారు? ఇస్తున్నారా? పవన్ ఏ ప్రాంతాన్ని చేశారు చెప్పండి సార్, ఏ ప్రాంతాన్ని చేశారు చెప్పండి. నేను మీరు వినట్లేదు. మీరు ఏ ప్రాంతానికి చేశారు చెప్పండి సార్, వింటాము. మీరు చెప్పినట్టు వినట్లేదు. మొత్తం అన్ని సమూలంగా అదే సార్, ఏ ప్రాంతానికి చేశారు చెప్పండి. మెడికల్ కాలేజీలు ఒక్క ప్రాజెక్ట్ చెప్పండి సార్. బందర్కోట ఒక్క రండి, ప్రాజెక్ట్ మచిలీపట్నం చెప్పండి. రండి, మెడికల్ కాలేజీకి రండి. సార్ మెడికల్ కాలేజీలు మీరు కాదు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. మెడికల్ కాలేజీలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. జిల్లాకు ఒకటి మెడికల్ కాలేజీ ఉండాలని పాలసీగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. మీరు కావాలంటే చూసుకోండి. ఇప్పుడు ఎందుకు ఆపారు? ఇప్పుడు ఎందుకు ఇప్పుడు క్యాన్సిల్ చేశారు? ఆపలేదే. ఎవరు చెప్పారు ఆపారని? ఏం ఆపలేదు. అదే కడప సీట్లు వెనక్కిచ్చేశారు కదా, కడప సీట్లు వెనక్కిచ్చేశారు కదా. నో మెడికల్ కాలేజీ నేషనల్ మెడికల్ కౌన్సిల్ అప్రూవ్ అసలు చేసిన 17 సీట్లు మెడికల్ కాలేజీలు సంవత్సరం ఇద్దరు ఒకసారి మెయింటైన్ ఆగండి. చేయలేమని చెప్పి కాదు కాదు డాక్టర్ గారు భాస్కర్ గారు ఈ విషయం మీద డాక్టర్ గారు భాస్కర్ గారు ఇద్దరు ఒక సెకండ్ ఆగాలి. ఎందుకంటే మనమేమి ఒక 50 ఏళ్ల క్రితం ఉన్నటువంటి సమాచార పరిస్థితుల్లో లేవు. పొద్దున్న ఒకటి చెప్తే ఎప్పుడో రాత్రికి ప్రజలకు చేరవేసేది అనేది అర సెకండ్లో వెళ్తుంది. 17 మెడికల్ కాలేజీల మీద కావచ్చు, మిగతా వాటి మీద కావచ్చు, ఇదిగో ఈ మిస్రిప్రజెంటేషన్, మిస్ఇంటర్ప్రిటేషన్ వల్ల మాత్రమే ప్రజల్లోకి కాస్త తప్పుడు వార్తలు పంపించేటువంటి ప్రయత్నం జరుగుతుందనే మారాటం కూడా చెప్పడానికి, వాళ్ళకి నిజాలు చెప్పడానికి. 17 మెడికల్ కాలేజీలకి అప్రూవల్స్ ఎక్కడ ఏం రాలేదు. కేంద్రం ముందు ఇచ్చినటువంటిది 3ంటికి శంకుస్థాపనలు ప్రతి చోట చేసుకున్నారు. ప్రచారానికి మాత్రమే మిగిలింది. ఇది అబద్ధాన్ని ఖండించకపోవడం కూటమి ప్రభుత్వం చేసేటువంటి తప్పు. ఇప్పటికీ కూడా అదే జరుగుతోంది. అండ్ అమరావతి, నేను దీని గురించి నేను క్లోజ్ చేస్తాను. ఎందుకంటే అడిగినటువంటి ప్రశ్న 3800 కోట్ల ప్రజల సొమ్ము నష్టపోయాము అంటే దానికి సమాధానం లేదు. గత పాలకుల నుంచి కానీ ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు మేము చేస్తున్నాము, ఇదిగో ఇది ప్రయత్నం చేస్తున్నాము, అది మా తప్పు కాదని వాళ్ళు అంటున్నారు. అబద్ధాన్ని ఖండించి ప్రజల్లోకి తీసుకువెళ్ళకపోవడం కూడా తప్పు కిందే వస్తుంది. దానికి మూల్యం ప్రజలు చెల్లించారు. అది అందులో ఎటువంటి అభ్యంతరం లేదు. ఇక అమరావతికి సంబంధించి వస్తే, అమరావతి అనేది ఇది తెలుగుదేశం పార్టీ రాజధానో లేదంటే జనసేన రాజధానో భారతీయ జనతా పార్టీదో వైఎస్ఆర్సీపీదో కాదు. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలది. ఆంధ్రప్రదేశ్ ప్రజలకి కేర్ ఆఫ్ అడ్రస్ రాజధాని. తెలంగాణకి హైదరాబాద్ ఉంది, మహారాష్ట్రకి ముంబై ఉంది, తమిళనాడుకి చెన్నై ఉంది, కర్ణాటకకి బెంగళూరు ఉంది. మనకేది జోకులు వేసుకుంటున్నారు సార్ బయట. సినిమాల్లో కావచ్చు, షార్ట్ ఫిల్మ్స్లో కావచ్చు, యాడ్లో కావచ్చు, జోకులు వేస్తున్నారు. క్యాపిటల్ ఏదంటే ముందు ఒకటి ఉండే, తర్వాత 3 వచ్చే, రేపు ఉంటుందో లేదో అన్నటువంటిది. 33,000 ఎకరాలు ఇచ్చిన రైతుల ఆవేదన కానీ, వాళ్ళ త్యాగం కానీ ఈరోజు తొక్కేస్తాం, ఇది చేస్తాం అని అబద్ధ ప్రచారాలు చేస్తూ ఉంటే ఎవరు ఉపేక్షించేది లేదు. ఈ విషయంలో ఖచ్చితంగా రాష్ట్రం అభివృద్ధి చెందాలి, రాజధాని ఉండాలి. తెలంగాణకు హైదరాబాద్ ఈరోజు ఎలా నిలిచిందో అలా అమరావతి ఉండకూడదా? అమరావతి మునిగిపోతుంది అని రాస్తారా? అమరావతి మునిగిపోతుందంటే ప్రచారాలు చేస్తారా? ఎందుకు ఇదంతా? ఏమొస్తుంది దీనివల్ల? రాష్ట్ర అభివృద్ధి కుంటుపడిపోవాలి. దీని వెనకాల, ఈ తప్పుడు ప్రచారాల వెనకాల ఎవరు ఉన్నా సరే ప్రజల సమక్షంలో ఖచ్చితంగా నిలబెడతాం తీసుకెళ్ళి, మా మీడియా అంతా కలిసి. తప్పుడు ప్రచారాలు చేస్తూ, తప్పుడు ఆరోపణలు చేస్తూ రాష్ట్ర అభివృద్ధిని కుంటుపడేలా చేయడానికి ఎవరు ప్రయత్నాలు చేసినా సరే. ఎమ్మెల్యేలు అవినీతి చేస్తున్నారా? రండి బయటికి తీద్దాం. అది అధికార పార్టీ అయినా ప్రతిపక్షమైనా ఎవరైనా సరే అవినీతి ఆరోపణలు ఉన్నాయి, ఇదిగో ఇక్కడ సాక్ష్యాలు ఉన్నాయి, తీసుకెళ్ళి లోపల పడిద్దాం పదండి. కానీ వ్యవస్థలకి సంబంధించి, రాజధానులకి సంబంధించి, ప్రాంతాల మధ్యలో చిచ్చు పెట్టేటువంటి కార్యక్రమాలకి ఏ ఒక్కరు కనుక దీనికి ముందుకొచ్చినా ఎవ్వరు కూడా ఉపేక్షించరు. ప్రజలు చాలా ఇప్పటికి విసిగి వేసారిపోయి ఉన్నారు. ఇక్కడ ఇచ్చినటువంటి హామీలో ఇంకోటో కాదు, ప్రజలకి కావలసినటువంటి జీవన ప్రమాణాలు మెరుగుపడాలి, భవిష్యత్తుకి ఒక భరోసా కావాలి, ఒక గ్యారంటీ కావాలి, ఉపాధికి, ఉద్యోగ అవకాశాలకి, పక్క రాష్ట్రాలకి వలసలు వెళ్ళేటువంటి అవకాశాలు అవసరం లేదు, మన వాళ్ళు ఇక్కడే ఉండాలి, మన యువత ఇక్కడే ఉండాలి, భవిష్యత్ తరాలకి ఇక్కడి నుంచే పునాది పడాలి అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కోరుకుంటున్నారు. దానికి అడ్డం పడతాం, అన్నింట్లోనూ మేము రాజకీయాలు మాత్రమే చేస్తాం, మాకు మిగతా అవసరం లేదు అనుకుంటారా? ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుని మర్చిపోకుండా గుర్తుపెట్టుకుంటే ఇలాంటి పనులు ఇక చేయకుండా ఉంటారని చెప్పడంలోనే ఇది ఆంతర్యం తప్ప ఇంకోటి కదా. అలాగే ప్రొఫెసర్ హరగోపాల్ గారికి ఒక చిన్న విన్నపం. అయ్యా, మీరు ఏ ఛానల్ వాళ్ళకి, ఏ పత్రికల వాళ్ళకి మీరు ఇంటర్వ్యూలు ఇచ్చారో తెలియదు, కానీ ఖచ్చితంగా జయరామ్ గారు చెప్పినట్టుగా మీరు చెప్పినటువంటి దాన్ని మిస్ఇంటర్ప్రెట్ చేసి ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని ఖండించకపోతే ప్రజల నుంచి మీ మీద కూడా వ్యతిరేకతగా బాగా వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి కాస్త చూసుకోవాల్సిందిగా మనవి.